అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకైతే వచ్చేసామండి. దీంట్లో ఒక చిన్న రెసిపీని అయితే చేసి చూపిద్దామని మీ ముందుకి నేను వచ్చాను. అయితే మామూ మేనకోడలు అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజైతే మీకు వేరుశనగ పలుకులు పిల్లలకి ఎలా పెట్టాలన్నది నేను చెప్తానండి. వేరుశనగ పలుకుల్ని 2 రకాలుగా పెట్టొచ్చు. వేపిన వాటిల్ని కచ్చాపచ్చాగా దంచేసి దాంట్లో బెల్లం వేసి అది కొంచెం ఉడికించైనా పెట్టొచ్చు, నార్మల్గా అయినా పెట్టొచ్చు. ఈరోజైతే పచ్చిశనగకాయలు ఉడకబెట్టేసి పెడుతున్నానండి. అందుబాటులో ఏ వీలుగా దొరికితే దాంతోనే పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా ఎందుకంటే మీకు ప్రతిదీ చేసి చూపిస్తున్నాను, పిల్లలకు తినిపించి చూపిస్తున్నాను. మీ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లోని పిల్లల ఆహారం తినడం చాలా కష్టమవుతుంది. పిల్లలకి ఏమైనా తినిపించాలంటే అది ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. అందుకనిసే ఎంతో కొంత మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇవన్నీ అయితే చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే ఏ రెసిపీ అయినా తయారు చేసి చూపించాలని అంటే నాకు కామెంట్ చేయండి, మీకు చేసి చూపిస్తాను. మరో వీడియోలో ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అయితే తన్వి పాప ఇది చాలా చక్కగా తిన్నది, చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నది. దాని తర్వాత నాకు పూల తోటలోకి వచ్చి పువ్వులేరి చక్కగా ఆడుకొని అటు ఇటు తిరుగుతూ శుభ్రంగా అయితే ఆడుకున్న తర్వాత ఇంకొంతసేపు అయ్యాక అంటే శనగ పలుకులు కొంచెం ఎగటగా ఉంటాయి కదా, అందుకనేసి దాని తర్వాత క్యారెట్ని కట్ చేసి ఇచ్చాను. ఇవి కూడా తినడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి అన్ని రకాల అలవాటు చేయాలని చెప్పేసి నేను వీటిని కూడా ఇచ్చాను. తింటుంది, సరిగా తినలేదు, కూసేస్తుంది. అయినా సరే టేస్ట్ తెలియాలి, స్మెల్ తెలియాలి, అన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే పెద్దయ్యాక తింటారు కదా. అందుకని ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని ప్రతి ఒక్కటి తన్వి బంగారానికి పరిచయం చేస్తున్నానండి. క్యారెట్ అయితే ఇష్టంగా తిన్నది, కీర అయితే కొంచెం తిన్నది. అలాగా ప్రతి ఒక్క వెజిటేబుల్ని అలవాటు చేయాలి. మనకి న్యాచురల్గా దొరికే ప్రతి ఐటెంని తన్వి బంగారానికి టేస్ట్ చేసి చూపించాలనేసి ఈ రకంగా అయితే నేను చేశాను. కొంచెం తిన్నది. మరో వీడియోలో మరో రెసిపీతో మీ ముందుకు వస్తానండి. మీ మామూ మేనకోడలు మరొకసారి చెప్తున్నానండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఉంటానండి మరి. అందరికీ బాయ్.